కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి హనుమాన్ వెంకటేశ్వరాలయంలో ప్రారంభమైన సప్తాహ మహోత్సవాలు భాగంగా 17 నుండి 22 భాగవత సప్తాహ ప్రవచనాలు స్వామీజీ కార్యక్రమాలు జరిపించారు. 23 రోజుల స్వామివారి రుక్మిణి కళ్యాణం ఘనంగా అత్యంత వైభవంగా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటు కార్యక్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఎప్పుడు కూడా చెడుగా భావించకండి. మావాడు మంచివాడు అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి. తల్లులే చెప్తుంటారు మావాడికి ఉత్తమ అతిమరపండి అని. వాడు ఒకసారి మర్చిపోతే వీడి జీవితాంతం మర్చిపోయేలా చేస్తున్నాడు తల్లిదండ్రులు. అలా అనకుండా మావాడి జ్ఞాపకశక్తి రావాలండి అని కోరండి తప్ప చెత్తతో మళ్ళీ పోతూనే ఉంటాం. పొల్యూషన్ ఎన్ని రకాలుగా వస్తుందో అలాంటి పొల్యూషన్ని కృష్ణ పరమాత్మ తీసేసేయండి. పోతనని తీసి దాంట్లోంచి సౌరభాలు వచ్చేలా చేసేయండి. మనం కూడా చేయాల్సింది నా కృష్ణ పాదాన్ని పట్టుకోవాలి, కృష్ణ అనే పదాన్ని పట్టుకోవాలి. కృష్ణ పాదము, కృష్ణ పదము, ఈ రెండింటిని పట్టుకుంటే మనలో ఉన్న పొల్యూషన్స్ కూడా పోతాయి. పోయి మనలోంచి కూడా సౌరభాలు వెదజల్లుతాయి. అలాంటి సౌరభాల్ని అందించమని మనం కోరుకోవాలి. అలాంటి గొప్పవాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన దానికి అలా సద్గతిని చేశాడు అని మనకి వ్యాఖ్యానంలో చెప్పారు. అయితే ఆయనకి నామకరణం చేయాలి. మరి ఏం పేరు పెట్టాలి? గర్గుడు అనే మహానుభావుడు వచ్చాట. ఆ గర్గుడు ఈ వసుదేవునికి పురోహితుడు అనమాట. అలాంటి పురోహితుడు ఇక్కడికి వచ్చి నామకరణం చేస్తే ఎలాగా? చేస్తే ఎవరైనా చూసారనుకోండి కంసుడికి తెలిసిపోతుంది. కంసుడు చాలామందిని పెట్టేట, ఎక్కడైనా సరే చూడండి రా అని. అలాంటి వాళ్ళు ఎవరైనా చూసి ఒకవేళ చెప్తే ఇబ్బంది కదా. అందుకోసం ఏం చేయాలి అని ఆలోచించి గర్గుడు చెప్తాడు, నాయన ఇతను ఎవరు అనుకుంటున్నావు? నీ కుమారుడు అవుతాను భ్రమపడుతున్నావేమో. కాదు, ఈయన సాక్షాత్తు వసుదేవుని యొక్క కుమారుడు, దేవదేవుడు అని చెప్పేశాడు. అందువల్ల ఇతనికి నామకరణం బహిరంగంగా వద్దు. కృష్ణుడికి పుట్టుక జైల్లోనే, నామకరణం వేడుక కూడా ఎక్కడా చేయలే, గోశాలలో చేసేటండి. గోశాలలో మీ పిల్లలకి పేరు పెట్టుకోండి. नमस्ते मुदयोनये समुद्रतनये मातर्लक्ष्मी स्वां प्रार्थयाम्यहं मांगल्यसूत्रं देवेन युष्मत्कण्ठसमर्पणे नियोजितोऽहं भद्रामि प्रधानपरमेस्तु मांगल्यधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु ततः लोकादारक्रमेण एकस्मिन् स्वर्णादिवात्रे प्रस्थलपरिमितं मङ्गलाचारदण्डुलान् निक्षिप्य कृतेन क्षीरेण रुक्मिणी देव्याः वेणुगोपालस्वामिनः हस्तौ प्रक्षाल्य निरविघार्य ब्राह्मणैस्तः कपिलागुस्तारयेत् दक्षिणाः पान्तु बहुधेयं च पुण्यं वर्धताम् दुष्पद्यपदसेन हि पद्यसेन भत्ते दुरेजाय दर्शिताय पदाय परोर्धसे सावधो मा प्रावत् एष सापरा प्रकृतिः एष तत्परं ब्रह्म एष तत्परमात्मा चतुर्विधस्तर्वज्ञः सर्वेश्वरः सर्वदर्शेतमुद्धर्वसे स्वात्मादमाराधयन् अन्योनादनन्तः वीतदुर्भयक्रोधः निर्दोषः निरवदितः भगवान् दीर्घायुरस्तु दीर्घायुजं भगवान् वासुदेवः करोति सुमनसः सौमनस्यमस्तु सौमनस्यं भगवान् वासुदेवः करोति अक्षते रक्षितञ्जास्तु अक्षतमरागं कुशलं भगवान् वासुदेव नगे पारावदयत्तोरलं भ्रमरस्वारुणोदरभाय ऋषिबन्धवे रक्षाबन्धनमुहूर्तमुहूर्तोऽस्तु गोविन्द लक्ष्मीवेङ्कटरमण गोविन्द गोविन्द श्री वेणुगोपालस्वामी भगवान् की जय।
స్వామికి ఒక వివాహ యోగ్యత కోసం కాను యజ్ఞోపవీతాన్ని ఇక్కడ పూజిస్తున్నారు. ప్రాణానాయమ్య యజ్ఞోపవీత ధారణ, వేదాధ్యయనం చేసేటువంటి సమయంలో ఒక యజ్ఞోపవీతాన్ని తల్లిదండ్రులు ఇస్తే రెండవ తల్లిదండ్రులుగా ప్రసిద్ధికి చెందినటువంటి పిల్లనిచ్చేటువంటి మామగారు కూడా మరొక యజ్ఞోపవీతాన్ని వివాహ సందర్భంలో వేయిస్తారన్నమాట. అలాగా స్వామికి ద్వితీయ యజ్ఞ